చందమామ కథ. విచిత్ర వివాహం. పూర్వం పాటలీపురంలో ఒక ధనవంతుడైన బ్రాహ్మణుడికి కేసఢుడనే కుమారుడు ఉండేవాడు. అతడు అసాధారణమైన అందచందాలు కలవాడు. యుక్త వయస్సు రాగానే అతడికి పెళ్లాడాలనిపించింది. తనకు తగిన అందగత్తె ఎక్కడా కనబడినందున కేసఢుడు తీర్థయాత్రలు చేసి వస్తానని తల్లిదండ్రులతో చెప్పి కన్యాన్వేషణకు బయలుదేరాడు. కేసఢుడు చాలా రోజులు ప్రయాణం చేసి నర్మదా తీరం చేరాడు. ఆ సమయానికే అక్కడికి పెళ్లివారి గుంపొకటి చేరింది. ఆ గుంపులో నుంచి ఒక ముసలి బ్రాహ్మణుడు కేసఢుడి అందచందాలను చూసి అతని దగ్గరికి వచ్చి, నాయనా, పెద్దవాణ్ణి, నాకొక్క సహాయం చేసి పెడదు అని ఎంతో దైన్యంగా అడిగాడు. చెప్పండి, చేతనైతే అలాగే చేస్తాను అన్నాడు కేసఢుడు. నాకు ఈ సహాయం చేయడం వల్ల నీకేమీ నష్టం ఉండదు. నా వంశం మాత్రం నిలబెట్టిన వాడవవుతావు అన్నాడు ముసలి బ్రాహ్మణుడు. నేనేం చేయాలి అన్నాడు కేసఢుడు. నర్మదకు ఆ దరిని రత్నదత్తుడనే బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయనకు రూపవతి అనే కుమార్తె, చక్కని చుక్క ఉన్నది. ఆ పిల్లను నా కొడుకు చేసుకోవటానికి పోతున్నాం. నా కొడుకుని ఇంకా వారు చూడలేదు. నువ్వెంత అందగాడివో మా వాడంత కురూపి. వాణ్ణి చూస్తే రత్నదత్తుడు పిల్లనివ్వడు. అందుచేత నువ్వు నా వెంట వస్తివా? నువ్వే నా కొడుకువని చెబుతాను. నిన్నే పెళ్లి కొడుకుని చేస్తాం. పిల్ల మెల్లో నువ్వే తాలికట్టు. పెళ్ళి అయిపోయాక నీ దారిన నువ్వు వెళ్ళు, నా దారిన నేను కోడల్ని తీసుకుపోతాను. నీ రుణం ఉంచుకోనులే బాబు అన్నాడు బ్రాహ్మణుడు. ఆ ముసలివాడి నీచత్వానికి కేసఢుడు దిగ్భ్రమ చెందాడు. కానీ ముందుగా మాట ఇచ్చాడు కనుక ముసలివాడు కోరినట్టు చేయక తప్పింది కాదు. అతడు కూడా పెళ్లి ముఠాలో చేరి పడవల మీద నది దాటి ఆ సాయంకాలమే పెళ్లివారి ఊరు చేరారు. ఆ సాయంకాలం కేసఢుడు కాలకృత్యాలు తీర్చుకునేటందుకు నది దగ్గరికి వెళ్ళేసరికి అతన్ని ఒక రాక్షసుడు పట్టుకొని తినబోయాడు. తాను ఒక బ్రాహ్మణుడికి సాయపడటానికి మాట ఇచ్చానని, ఆ పని పూర్తి చేసి మర్నాడు రాత్రి వస్తానని, అప్పుడు రాక్షసుడు తనను తినవచ్చునని కేసఢుడు చెప్పాడు. ఆడి తప్పవు కదా అన్నాడు రాక్షసుడు అనుమానిస్తూ. ఆడి తప్పను గనకనే దుర్మార్గుడైన ఆ బ్రాహ్మణుడికి సాయం చేస్తున్నాను అన్నాడు కేసఢుడు. సరే వెళ్ళిరా, నీ సత్యసంధత ఎట్టిదో చూస్తాం అన్నాడు రాక్షసుడు. కేసఢుణ్ణి పెళ్ళికొడుకుని చేశారు. వివాహం సక్రమంగా జరిగిపోయింది. ఆ రాత్రి వధూవరులను గదిలోకి పంపారు. కానీ కేసఢుడు రూపవతి కేసి చూడలేదు, ఆమెతో మాట్లాడలేదు. ఇంత అందగాడు తనకు భర్త అయినాడని సంతోషించిన రూపవతి తన భర్తకు తనపై ఆగ్రహం కలిగిందనుకొని ఏమీ చేయటానికి తోచక నిద్రపోయేదానిలాగా కళ్ళు మూసుకొని పడుకుంది. ఒక రాత్రి వేళ కేసఢుడు రూపవతి గాఢ నిద్రలో ఉన్నట్టు ఊహించి మెల్లిగా గది నుంచి బయటకు వచ్చి నదీ తీరాన ఉన్న రాక్షసుడి దగ్గరికి బయలుదేరాడు. ఇదంతా గమనిస్తున్న రూపవతి కూడా లేచి మేలిముసుగు కప్పుకొని కేసఢుణ్ణి కొంత దూరంలో అనుసరించి నడవసాగింది. కేసఢుడు నది దగ్గరికి వచ్చేసరికి రాక్షసుడు కనిపించి, యువకుడా, భలే అన్నమాట నిలబెట్టుకున్నావు. ఇంత సత్యసంధుడైన నిన్ను తిని నేను పవిత్రునవుతాను అన్నాడు. ఇది చూసి రూపవతి ముందుకు వచ్చి ఆక్రోశిస్తూ, అయ్యా, ఆయన నా భర్త, వదిలిపెట్టు అన్నది. నాకు ఆకలిగా ఉన్నది, నేను ఇతన్ని తినేస్తాను అన్నాడు రాక్షసుడు. నీకు ఆకలిగా ఉంటే నన్ను తిని ఆయనను విడిచిపెట్టు. ఆయనను భక్షించి నన్ను దిక్కులేని దాన్ని చేస్తే నా గతి ఏం కాను అన్నది రూపవతి. నన్నేం చేయమన్నావు? భిక్షమెత్తుకో అన్నాడు రాక్షసుడు. అనాథనైపోతే నాకెవరు భిక్ష పెడతారు అన్నది రూపవతి. నువ్వు అడిగితే భిక్ష పెట్టని వాడు తలపగిలి చస్తాడు, సరేనా? ఇక వెళ్ళు అన్నాడు రాక్షసుడు. అయితే నిన్నే అడుగుతాను, నాకు పతిభిక్ష పెట్టు అన్నది రూపవతి. ఆమెను చూసి రాక్షసుడికి చాలా ఆనందమైంది. ఇదిగో నీ భర్త, తీసుకో. అతనికి తగ్గ భార్యవే దొరికావు. మీరిద్దరూ 4 కాలాల పాటు సుఖంగా ఉండండి అని వాళ్ళిద్దరినీ దీవించి రాక్షసుడు చిటికెలో ఎటో వెళ్ళిపోయాడు. రూపవతి పతిభక్తి చూసి కేసఢుడికి ఎంతో ఆనందం కలిగింది. అయినా అతను ఆమెతో అసలు విషయం చెప్పలేదు. తెల్లవారేలోపుగా వారు ఇంటికి తిరిగి వచ్చారు. మర్నాడు భోజనాలు పెందలాడే ముగించి పెళ్లివారు పెళ్లి కూతురుతో సహా ఇంటికి తరలారు. కృతజ్ఞుడైన ముసలి బ్రాహ్మణుడు ఏరు దాటగానే తెప్ప తగిలేసినట్టుగా
కేసటుడితో పని అయిపోయింది గనుక అతనికి పెట్టిన నగలు వస్త్రాలు లాక్కొని తన వారినందరినీ ఒక పడవలో ఎక్కించి మరొక పడవలో కేసటుణ్ణి ఎక్కించాడు. రెండో పడవ వాళ్ళకి పుష్కలంగా డబ్బిచ్చి నడి ఏట్లో పడవను ముంచేయమని కూడా చెప్పాడు. నది దాటేటప్పుడు ముందు పడవ సవ్యంగా అవతలి ఒడ్డు చేరింది. వెనక పడవ మాత్రం నట్టేట మునిగిపోయింది. బాగా ఈదటం చేతనైన పడవ వాళ్ళు మాత్రం ఈదుకుంటూ ఒడ్డు చేరారు. ప్రవాహం బలంగా ఉండటం వల్ల కేసటుడెక్కిన పడవ మునిగి కూడా చాలా దూరం కొట్టుకుపోయింది. కేసటుడు చావు తప్పి కన్నులొట్టపోయి ఏదో విధంగా ఆ పడవలో నుంచి బయటపడి ఒడ్డు చేరుకోగలిగాడు. తనకు ముసలి బ్రాహ్మణుడు చేసిన ద్రోహం కన్నా రూపవతికి దూరం కావటం కేసటుని చాలా బాధించింది. ఇక్కడ పెళ్లివారి వెంట నది దాటి కాలినడకను నడిచిపోతున్న రూపవతి ముసలి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి వినయంగా, ఏమండి, మిగిలిన వారంతా నడుస్తున్నారు, ఆయన గారు మాత్రం ఎక్కడా కనిపించరేం అని అడిగింది. నీ భర్తేనా? ఇడుగో అంటూ ముసలి బ్రాహ్మణుడు కురూపి అయిన తన కుమారుణ్ణి చూపించాడు. రూపవతికి పట్టరాని దుఃఖము ఆగ్రహము వచ్చాయి. నా భర్త ఈయనా? ఇదేదో రాజుగారినే అడిగి తేలుస్తాను అన్నదామె. పెళ్లి కూతురు నిజంగా అంత పని చేస్తే రాజుగారు తన తల తీయించేస్తారని ముసలివానికి భయం పట్టుకుంది. అందుచేత ఆయన ఆ పిల్లని వెంటనే పుట్టింటికి పంపించి వేసి తన దారిన తను వెళ్ళాడు. రూపవతికి మాత్రం తను పుట్టిల్లు చేరానన్న సంతోషం ఏమీ లేకుండా పోయింది. ఆమె తన భర్త కోసం అహోరాత్రులు పరితపించసాగింది. ఆయన సజీవుడో కాడో అన్న భయం కూడా ఆమెను పట్టుకున్నది. వృద్ధ బ్రాహ్మణుడు తన భర్తకేమైనా కీడు కలిగించాడేమోనని ఆలోచించసాగింది. ఈలోపుగా ప్రాణాలతో ప్రవాహం నుంచి బయటపడిన కేసటుడు రూపవతికి జరిగిన అన్యాయం గురించి ఆమె తండ్రి అయిన రత్నదత్తుడితో చెప్పేసి ఆ అన్యాయంలో తాను కూడా భాగం పంచుకున్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకుందామని కాలినడకను రూపవతి తండ్రి ఇల్లు చేరుకున్నాడు. అక్కడ కేసటుడికి రూపవతి కనిపించగానే అతడికి ఎక్కడలేని ఆశ్చర్యము వేసింది. రూపవతికి కలిగిన ఆనందానికి మీరలేదు. కేసటుడికి ఆ ఇంట అల్లుడికి జరగవలసిన మర్యాదలన్నీ జరిగాయి. కొంతకాలం అత్తవారింట ఉండి కేసటుడు రూపవతితో సహా పాటలీపురానికి తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా కాలం వారు సుఖంగా జీవించారు. కథ సమాప్తం.